అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించారు. ఎంపీపీ నరసమ్మపై తమకు విశ్వాసం లేదని అవిశ్వాస మెమరాండం ఇచ్చారు. అయితే కేవలం తాను ఎస్సీ మహిళా ఎంపీపీనని తనపై నిందారోపణలు వేస్తున్నారని ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ వాపోయారు. ఇక అదే అగ్రవర్ణ ఎంపీపీగా ఉండుంటే ఏ విధంగా ప్రశ్నించేవారు అని ప్రశ్నించారు. అంతేకాకుండా గతంలో తమ ప్రభుత్వంలోని సుమారు 72 లక్షల వరకు గోల్మాల్ జరిగినట్లు ఆమె ఆరోపించారు. ఇదే విషయంపై ఆగ్రహించిన వైసీపీ ఎంపీటీసీలు తమ ప్రభుత్వం హయాంలోనే నిధులు దుర్వినియోగం జరిగాయని ఎంపీపీ అనడం అవాస్తవమని మండిపడ్డారు. సర్వసభ సమావేశం జరిగింది. నేను క్వశ్చన్ చేయడం అంటే ఈరోజు 72 లక్షలు అమౌంట్ డ్రా చేయడం జరిగింది. అందులోన 23 వర్కులకు 72 లక్షలు ఎందుకు మీరు ఇట్లా వర్క్ చేసినారు, మా అనుమతి లేకుండా నన్ను అడగకుండా అని చెప్పి అందానికి వాళ్ళు నన్ను కింక్వర్షన్ చేస్తున్నారు. ఒక ఎస్సీ మహిళని అనేసి అదే ఓసీబీసీ వాళ్ళు పెద్దవాళ్ళకి కూర్చొని ఉంటే ఈరోజు ఆ క్వశ్చన్ అడిగినా వాళ్ళ ముందరికి ఏదైనా సమాధానం చెప్పిండ్రు. ఎస్సీ మహిళననే కదా నాకు నేను అడిగినా చెప్పకుండా రిజర్వేషన్ పాస్ చేసుకుని రిజర్వేషన్ పాస్ కాకనే అన్ని వర్క్ చేస్తున్నారు. అలానే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీపీగా ఉండు నేను ఇక్కడ ఎంపీపీగా ఉన్నా నా ఆఫీస్లో నా అనుమతి లేకుండా వాళ్ళే చేసినారు. మనం కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము, అలాగే సీఈఓకును అర్జీ ఇచ్చినాము. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనము ఎంపీడీకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగనే మనకు రిజర్వేషన్ పాస్ అయిందంటే మనకు జెరాక్స్ ఇమ్మంటే కొద్దిగా ఇచ్చినారు, కొద్దిగా ఇవ్వలేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక ఎంపీటీసీలు కానీ ఈ రోజున అదే ఒక ఓసీబీసీ వాళ్ళు ఉండింటే కన్నా ఈరోజు ఎస్సీ మహిళని అనేసి నన్ను ఇలా ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. సార్ 6 నెలలు ఇంకా యువతలకి ఇదంతా 72 లక్షలు అమౌంట్ డ్రా చేసినట్టు మనం క్రీడలు శారీరక దారుఢ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో తోడ్పడతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని శ్యామలానగర్లో ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్ను ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీలా కార్పొరేటర్ బాబుతో కలిసి ప్రారంభించారు. 25 లక్షల రూపాయల వ్యయంతో ఈ స్విమ్మింగ్ పూల్ను ఆధునీకరించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. గత 4 నెలలుగా నిరుపయోగంగా మారిన ఈ స్విమ్మింగ్ పూల్ను కార్పొరేషన్ సహకారంతో పునరుద్ధరించినట్లుగా చెప్పారు. నగర ప్రజలు ఈ స్విమ్మింగ్ పూల్ను ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా చెప్పారు. ప్రజలకి అందుబాటులో లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. అయితే గౌరవ కమిషనర్ గారు మేము విచ్చేయడము, కార్పొరేటర్ గారు దీని మీద దృష్టి పెట్టి అనేక సార్లు దీని గురించి చెప్పడం వల్ల ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది. టైల్స్, టాయిలెట్స్, అదేవిధంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ బేస్మెంట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో వీటికి ఎస్టిమేషన్స్ వేయించి దాదాపుగా 25 లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈరోజు అంటే దాదాపు 4 నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రానున్నది సమ్మర్, పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి. ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు. పొద్దున 5 నుంచి కూడా సాయంత్రం 7-8 దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా దీన్ని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా వీరంటి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. ఫాస్ట్గా వర్క్స్ చేసి అత్యంత తొందరగా అందుబాటులోకి తెచ్చిన మన సిబ్బందికి కూడా ప్రత్యేక. ఇక బీజేపీ ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే షేక్ అక్బర్ అన్నారు. వక్ఫ్ భూములు అంటే భగవంతునికి చెందిన భూములని, అవి ముస్లింలలోని పేదవారికి సహాయపడే విధంగా మత పెద్దలు వాటిపై నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అలాంటి వాటిపై చట్టసభలో బిల్లులు పెట్టి లాక్కోవడం అన్యాయమని చెప్పారు. వక్ఫ్ బిల్లును ముస్లిం సమాజం మొత్తం ఖండిస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ పార్టీ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీసుకొచ్చిన వక్ఫ్ బిల్ చట్టం కాన్స్టిట్యూషన్ కి అగనెస్ట్. వీఆర్ రిజెక్టింగ్ దట్ బిల్. బీజేపీ గవర్నమెంట్ మత కల్లోలను సృష్టించడానికి, మైనారిటీని హింసించడానికి, ఎస్పెషల్లీ ముస్లిమ్స్ని హింసించడానికి తీసుకొచ్చిన ఈ చట్టం, దీన్ని ముస్లిం సమాజం
స్ట్రాంగ్గా కండెమ్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ముస్లిం సమాజం 95% బిలో పావర్టీలో ఉన్నారు. ఏదైతే వఫ్ ఉందో, వఫ్ ఈజ్ అల్లాస్ ప్రాపర్టీ. ఈ భగవంతునికి డొనేట్ చేసిన ప్రాపర్టీ, ఎస్పెషల్లీ ఫర్ బీద పబ్లిక్కి, పేదవాళ్లకు ఉపయోగపడే విధంగా మా పెద్దలు దీన్ని వఫ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వఫ్ ల్యాండ్ మీద కూడా బీజేపీ గవర్నమెంట్ ఒక అన్యాయమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీది ఒకటే పాలసీ, డివైడ్ అండ్ రూల్. ముస్లింని బూచిగా చూపించేసి ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఎలక్షన్లో లబ్ధి పొందడానికే బీజేపీ ప్రతిసారి ముస్లిం అస్త్రాన్ని వాడుతుంది. దీనివల్ల బీజేపీకి ఎలక్షన్లలో ఉపయోగపడుతుంది తప్ప సమాజానికి ఏ విధంగా ఉపయోగపడట్లేదు. ఉన్న భూములను కూడా మొత్తం గవర్నమెంట్ లాక్కోవాలని చూస్తుంది. దీన్ని 100% మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటి చర్యలు ఫర్దర్గా తీసుకున్నా కానీ కంపల్సరీగా ముస్లిం సమాజాన్ని వ్యతిరేకిస్తుంది, మోడీ గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదల గుండెల్లో నిలుస్తుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. గత ప్రభుత్వంలో దొడ్డుబియ్యం పంపిణీతో నిరుపేదలకు కడుపు నిండా భోజనం చేయలేకపోయేవారని అన్నారు. పేదలు తినడానికి మార్కెట్లో సన్నబియ్యం అప్పు చేసి కొనుగోలు చేసేవారని చెప్పుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఆ రోజు ఏదైతే చెప్పుకున్నామో, ఒక ధనవంతులకే కాదు బీద బడుగు బలైన వర్గాలందరూ కూడా సన్న బియ్యం తినాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు యావత్ తెలంగాణ అంతా కూడా ఏ ఒక్కరికి కాదు ప్రతి ఒక్క మనిషికి 6 కిలోల లెక్కన 2,80,00,000 మందికి, ఇంకా రేపు రాబోయే రోజుల్లో దాదాపు 3,10,00,000 మంది వరకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందించే బాధ్యత ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటా. ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు మా అభిప్రాయాలు కానీ మా జిల్లాని కానీ చాలా సార్లు ఇక్కడ మన లోకల్ నాయకులు చెప్తా ఉన్నారు, ఇంకా మాకు ఇక్కడ కొత్త రేషన్ కార్డులు లేవు, ఇంకా కొన్ని యాడింగ్ కాలేవని చెప్పి ఇంతకుముందు కాన్ఫరెన్స్ వచ్చినాయి. బాబుబాయి గారు కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. తప్పకుండా మీకు అందరికి ఇంకెవరికన్నా యాడింగ్ చేసే వాళ్ళకి ఎవరైనా యాడింగ్ చేసే బాధ్యతతో కూడా ఖచ్చితంగా యాడింగ్ చేపిస్తాం. ఇంకెవరికన్నా నిజమైనటువంటి లబ్ధిదారులు రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం. మీకు గతంలో ఆ రోజు ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా చేపించే బాధ్యత ఖచ్చితంగా మన ఒక కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా నేను చేపిస్తా. గతంలో ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినా, ఈ రోజు ఏం చేసినా, ఏ సంక్షేమ పథకం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం. ఈ రోజు మళ్ళీ సంక్షేమ పథకాలు అన్నింటి కూడా ఒక్కొక్కటి కూడా అన్ని సంక్షేమ పథకాలు బీద బడుగు బలైన వర్గాల కంటే విధంగా ఖచ్చితంగా. ఖమ్మం జిల్లా మధుర పట్టణంలోని మండల కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మధుర తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణ కార్యదర్శి పడగంటి మురళి అధ్యక్షతన వహించగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకై సిపిఎం పార్టీ పోరాడుతుందని మడుపల్లి గోపాలరావు అన్నారు. రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ కాక పెట్టుబడికి సకాలంలో సహాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు ఆగటం లేదని, ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు పేద మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలని, కూలీ భరోసా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. రైతులకు, వ్యవసాయ కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఇక కొత్త పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని, వృద్ధులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందజేయాలని వారు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొక్కజొన్న మిషన్లో పడి 6 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు.
మొక్కజొన్నలు కోస్తూ ఉండగా మిషన్ వెనుక నుండి వచ్చిన బాలుడు మిషన్లో పడ్డాడు. మిషన్ ఆన్లో ఉండటంతో బాలుడు తల మొండెం వేరువేరుగా ముక్కలై మృతి చెందాడు. పొలం దగ్గర మొక్కజొన్నల పనుల్లో తల్లిదండ్రులు నిమగ్నమై ఉండగా ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. మిషన్లో చిక్కుకోవడంతో శరీర భాగాలు నుజ్జునుజ్జునట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.